హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా ఎంపీపీఎస్ అండ్ పీటీఎస్ అడ్మిషన్ కోసం సిఎంసి వెల్లూరుకి అప్లై చేసిన స్టూడెంట్స్, వాళ్ళతో పాటుగా తమిళనాడు లోకల్ స్టూడెంట్స్, అంతేకాదు మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్ అలాట్మెంట్ పొందాలి అనుకున్న స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఫేజ్ 1 కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఫేజ్ 2కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెకండ్ ఫేజ్కు సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఒకసారి ఈ స్కెడ్యూల్ మీద క్లిక్ చేసి చూద్దాము. ఇది ఇప్పుడు తమిళనాడు ఫేజ్ 2కి సంబంధించిన స్కెడ్యూల్. ఇంతకు ముందు రౌండ్ 1లో కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉండకపోతే, అంటే రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే, వాళ్ళు మరలా ఇప్పుడు రౌండ్ 2లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మందికి వెంటనే డౌట్ వస్తుంది, రీ అలాట్మెంట్ ఏంటి అని. రీ అలాట్మెంట్ అంటే అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు, అలాట్మెంట్ అంటే ఫ్రెష్గా అలాట్మెంట్ వచ్చేవాళ్ళు. సో ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ స్కెడ్యూల్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్లో కానీ ఎవరైనా ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే వాళ్ళు ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే, సిఎంసి వెల్లూరుకి ఏదైనా అప్లై చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది. ఓన్లీ సిఎంసి వెల్లూరుకు మాత్రం ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశమే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ 4 months బ్యాక్ వాళ్ళ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కౌన్సిలింగ్ మాత్రమే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ సిఎంసికి చేసుకునే అవకాశం అయితే లేదు. మిగతా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో మాత్రమే మీరు మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 11వ తారీఖు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ సెప్టెంబర్ 14వ తారీఖు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 12 గంటలకి. 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ రౌండ్ 1లో మీకు సీట్ అలాట్మెంట్ రాకపోయినా సరే మరలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కేవలము ఒకసారి మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. ఏదో ఒక రౌండ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు 14th నుండి. క్లియర్? సెప్టెంబర్ 18వ తారీఖున మనకి రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవటం, అలాగే రిపోర్టింగ్ టైం వచ్చేసి సెప్టెంబర్ 19వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ సెప్టెంబర్ 26వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి 3 పాయింట్స్ కూడా ఏంటంటే, అసలు ఎవరెవరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎవరెవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది మాత్రమే మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు అసలు రిజిస్ట్రేషనే చేసుకోకపోతే వాళ్ళు మాత్రమే చేసుకోండి, అంతే. మిగతా వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది రౌండ్ 2లో. ఒకవేళ కానీ మీకు రౌండ్ 1లో వచ్చినటువంటి సీట్ బాగా నచ్చింది అనుకోండి, అదే కాలేజ్లో కంటిన్యూ అయిపోవచ్చు. మరలా మీరు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. ఓకే, అలా కాకుండా ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో మీరు సీట్ జాయిన్ అయిపోయి అప్గ్రేడేషన్కి కానీ పెట్టుకుని ఉంటే, అప్పుడు ఏ కాలేజ్ అయితే సెకండ్ రౌండ్లో వస్తుందో ఆ కాలేజీ సీట్ మాత్రమే మీకు ఉంటుంది. ఫస్ట్ రౌండ్ సీట్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలా లేదా అనేది ముందుగా నిర్ణయించుకొని అప్పుడు మాత్రమే సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు సెకండ్ రౌండ్కి వెళ్ళటం ఇష్టం లేకపోతే అసలు వెబ్ ఆప్షన్సే పెట్టొద్దు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కానీ మీరు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు అప్గ్రేడేషన్ వస్తే సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజ్ దగ్గరకు మాత్రమే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఫస్ట్ రౌండ్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాదు ఎన్ని కాలేజెస్ పెట్టుకుంటున్నాము అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళైతే చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. అలా కాకుండా మాకు అసలు సీటే వచ్చే అవకాశం తక్కువ అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఏ కాలేజ్ బాగుంటుంది ఏది బాగోదు అనేది జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఓకే, మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత లాక్ చేస్తారు. మీరు లాక్ చేసే ముందు మరలా ఒకసారి రీచెక్ చేసుకోండి. ఒకసారి కానీ మీరు లాక్ చేశారు అంటే మరలా ఆర్డర్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు పెట్టుకున్నటువంటి కాలేజెస్ లిస్ట్లో నుండి డిలీట్ చేయడానికి ఉండదు. మరలా ఎక్స్ట్రా కాలేజెస్ని యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే ఎడిటింగ్కి మీకు అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ వస్తుందో ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ వదులుతారు కాబట్టి ఆ సీట్ని వాళ్ళకంటే తక్కువ మార్కులు ఇచ్చినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు వదిలేసినటువంటి సీట్ ఇస్తారు అని చెప్తున్నారు. అంతేగాని ఎక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకి కాదు. ఒకవేళ స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు కానీ ఆ కాలేజ్ నచ్చలేదు వాళ్ళకి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఉంటాయండి. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్లో మాత్రమే మీరు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కూడా ఇదే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు డేట్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. అక్కడ రిజిగ్నేషన్ డేట్ అని మెన్షన్ చేస్తారండి. రిజిగ్నేషన్ డేట్ అన్నా ఫ్రీ ఎగ్జిట్ డేట్ అన్నా ఒకటే మీనింగ్.
ఆ డేట్స్‌లో మాత్రమే మీరు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ రౌండ్‌లో జాయిన్ అయిన తర్వాత వదులుకోవటాన్ని డిస్కంటిన్యూ అంటారు. అదే ఫ్రీ ఎగ్జిట్ టైమ్‌లో బయటకొస్తారు. మీరు ఒకసారి బయటకొచ్చిన తర్వాత మరలా మీరు మనసు మార్చుకొని, లేదు మేము నెక్స్ట్ రౌండ్స్‌లో పార్టిసిపేట్ చేసి మరలా వేరే కాలేజ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకుంటే, దానికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు. మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినా సరే, ఆల్ ఇండియా కోటా మాదిరిగానే మరలా మీరు నెక్స్ట్ రౌండ్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కానీ మీరు సీట్ వదులుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 1,00,000 రూపీస్ కట్టారు. ఆ 2 కూడా వదులుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. టోటల్ అమౌంట్ వదులుకొని వెళ్ళినా సరే, మరలా నెక్స్ట్ రౌండ్‌లో గాని పార్టిసిపేట్ చేసుకోవాలి అనుకుంటే, మీరు థర్డ్ రౌండ్ గాని, ఫోర్త్ రౌండ్ గాని అలా కూడా మీకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ రౌండ్ 2లో కానీ ఫ్రెష్‌గా సీట్ అలాట్‌మెంట్ వచ్చింది అనుకోండి ఎవరికైనా స్టూడెంట్‌కి. ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి. లేకపోతే అసలు జాయిన్ అవ్వొద్దు. జాయిన్ అవ్వకుండా కూడా నెక్స్ట్ రౌండ్స్‌కి కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. దానితో పాటుగా మీరు అసలు కట్టినటువంటి 1,00,000 రూపీస్ కూడా కట్ అవ్వదు అని చెప్తున్నారు. జాయిన్ అయ్యి మానేస్తే మాత్రమే మీకు డబ్బులు పోతాయి కానీ, జాయిన్ అవ్వకుండా సీట్ వదిలేసుకుంటే మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ కండిషన్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎక్కువగా సీఎంసీ వెల్లూరుకి అప్లై చేసిన స్టూడెంట్స్‌కి వర్తించొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి వాళ్ళ సొంత రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు బహుశా. వాళ్ళకి ఒకవేళ సీటు స్టేట్ కోటాలో వచ్చి అక్కడ జాయిన్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ రిజల్ట్ అనౌన్స్ చేస్తే తమిళనాడులో, తమిళనాడులో కూడా సీట్ వచ్చింది అనుకోండి సపోజ్. అప్పుడు వీళ్ళకి భయం ఉంటుంది. అయ్యో! మేము కట్టిన అమౌంట్ వస్తుందా? పోతుందా? 1,00,000 రూపీస్ అనేది. వీళ్ళేం చెప్తున్నారంటే, ఒకవేళ మీకు రౌండ్ 2లో గాని ఫస్ట్ టైమ్ సీట్ అలాట్‌మెంట్ గాని వస్తే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే మీరు అసలు జాయిన్ అవ్వకూడదు అనుకుంటే కానీ, అప్పుడు మీరు భయపడాల్సిందేమీ లేదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు అని చెప్తున్నారు. మీకు టోటల్ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. అంతే కాకుండా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ రౌండ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు అంటే మీ సొంత రాష్ట్రంలో కంటిన్యూ అయిపోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి బ్రాకెట్‌లో. వితౌట్ ఫోర్‌ఫీటర్ అన్నారు. అంటే ఎటువంటి అమౌంట్ క్యాన్సిలేషన్ లేకుండా మీరు చక్కగా నెక్స్ట్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఫస్ట్ రౌండ్‌లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో కానీ సీట్ అలాట్‌మెంట్ అప్‌గ్రేడేషన్ వచ్చింది అనుకోండి. ఖచ్చితంగా రౌండ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయిద్ది. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో వచ్చిన కాలేజ్‌లో కూడా జాయిన్ అవ్వాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. ఆల్రెడీ జాయిన్ అయ్యున్నారు కాబట్టి, వాళ్ళు వద్దు అనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 1,00,000 రూపీస్ వదులుకొని మీరు బయటికెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా సరే సీటు వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చండి. అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్స్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా. కానీ ఫ్రీ ఎగ్జిట్ టైమ్‌లోపు వెళితే మాత్రం రీఫండ్ అమౌంట్ కూడా క్యాన్సిల్ అవ్వకుండా చక్కగా మొత్తం అమౌంట్ మీకొచ్చేస్తది. అలా కాకుండా ఫ్రీ ఎగ్జిట్ టైమ్ అయిపోయిన తర్వాత కానీ మీరు మానేసి వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం మొత్తం అమౌంట్ వదులుకోవాల్సి వచ్చిద్ది గుర్తుంచుకోండి. అది సెకండ్ రౌండ్ అవ్వచ్చు, ఫస్ట్ రౌండ్ కూడా అవ్వచ్చు. ఓకే. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సీఎంసీ వెల్లూరుకి అప్లై చేసిన వాళ్ళు కేవలము సీఎంసీకి మాత్రమే పెట్టుకోవాలి అంటే, దానికి మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. పొరపాటున వేరే కాలేజెస్ గాని పెట్టారు అంటే, అవి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అవుతాయి. పేమెంట్ కట్టి వెళ్ళాల్సి వస్తుంది. అంతేకాదు అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళే వాళ్ళైతే మాత్రం వెరీ ఫ్యూ కాలేజెస్‌ని మాత్రమే పెట్టుకోండి. ఖచ్చితంగా వస్తే వెళ్తాము అనుకునే కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి కాలేజీ పేరు మరలా పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ సీట్ సేఫ్‌గా ఉంది కాబట్టి, అది వదిలేసి మిగతా కాలేజెస్‌లో ఏది కావాలో అవి మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. క్లియర్? సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.